తెలంగాణ రాష్ట్రంలో 4 ఊర్లలో చేసిన పనిని ఆ పల్లెల పాలకవర్గము ప్రజలు చేసిన పనిని చూసి తతిమ పల్లెలు ఊర్లోళ్ళు కూడా ఇట్లనే చేస్తే రాష్ట్రంలో పిల్లలకు పెద్దలకు ఆడోళ్లకు మొగోళ్లకు అటుగానోళ్లకు ఎటుగానోళ్లకు ఎవ్వలకు కూడా ఎసొంటి రోగాలు రావు కావచ్చు. అట్టెట్లనే బాలన్న అంటే ఈ ముచ్చట ఇనుండ్రి ఎరకైతుంది. చూసినోళ్ళు కూడా మీ ఊరు గ్రూపులలో వేయండి, అందరికి ఎక్కడికొచ్చే ముచ్చటనే. గూడూరు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రజలు కలిసి ఇషారా చేసి మా పల్లెలకు ఐస్ క్రీమ్ ఆటోలు ఐస్ క్రీమ్ అమ్మే బండ్లు ఎవి కూడా రావద్దు, వచ్చి ఊళ్ళే ఐస్ క్రీమ్ గిట్లా అమ్మితే వాళ్లకు 5,000 రూపాయల దండగా వేస్తామని ఫ్లెక్సీలు కొట్టించి పల్లె లోపలికి వచ్చే ఎంట్రన్స్ల కాడ సడకుల మీద కట్టిరట. ఇట్లా ఒక్క గూడూరు గ్రామ పంచాయతీలనే కాదు, గంభీర్పూర్ ఊళ్ళే ధర్మారం ఊళ్ళే కూడా ఇట్లనే ఫ్లెక్సీలు కట్టి ఐస్ క్రీమ్ బండ్లే కాదు ఇంటింటికి తిరుగుకుంటా ఎసొంటి వ్యాపారం చేసినా కూడా మొదలు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి, లేకుంటే వాళ్ళకు కూడా దండగా వేసుడే, చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని ఫ్లెక్సీలు కట్టేసరికి ఊర్ల పొంట తిరుగుకుంటా చిల్లర దందాలు చేసుకునే చిన్న బేరకాళ్ళు ఆ ఊర్లలో ఊడే బంధు పెట్టిరట. అగో మరి ఎందుకు అట్లా కట్టిరంటే ఇప్పుడు బయట మొత్తం కల్తీ చేసినవి తీసుకొచ్చి అమ్ముతున్నారు. అసొంటి తిని ఊర్లున్న పబ్లిక్ దవాఖానాల పాలు కావద్దు, కల్తీ తిండి తిని పానాలు ఖరాబు చేసుకోవద్దని ఈ ఊరని చేసిరట. వీళ్ళు చేసిన పని చాలా మంచిగున్నది. ఇట్లా ఐస్ క్రీమ్ బండ్లను రావద్దని చెప్పినట్టే ఎన్నికల ముంగడ వచ్చి ఊరిని ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము, పథకాలు మంజూరు చేస్తాము, బిల్డింగ్లు కట్టిస్తామని అరిచేతుల వైకుంఠం చూపెట్టి అవతల పడే లీడర్లు చెప్పిన పనులు చేయకుంటే ఊళ్ళకు రావద్దు, మా ఊరి ప్రజల మేమే మా ఊరును మంచిగా చేసుకుంటామని కూడా ఫ్లెక్సీలు పెడితే అప్పుడన్నా అబద్ధాలు చెప్పే లీడర్లకు శరం వస్తుందేమో. అట్లా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలలో ఒకటే పారి బదులుకొని ఒకటే పారి ఫ్లెక్సీలు కడితే ఎట్లుంటది, అస్సలుంటది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.